హాయ్, హలో, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ కలిపాకాన్ని. ఇది మా ఇంటి దగ్గర నుంచి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మేము కెనండోనిలో ఉంటున్నాం. ఇది నేను ఉంటుంది ఇల్లు 5వ ఫ్లోర్ మాట. ఈ 5వ ఫ్లోర్ నుంచి మేము ఉంటున్న ఈ దర్సలాం ఊరంతా మీకు ఏ రకంగా కనిపిస్తుందో మీకు చూపిస్తున్నాను. చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కనిపిస్తుంది కదా, ఇది టైగర్ అపార్ట్మెంట్. అంటే మా అపార్ట్మెంట్ దగ్గరలోనే ఉంటుంది ఇది. సో అక్కడ నుంచి మీరు అలా చూసుకుంటూ పోతే చూసారా, ఎదురుగా కనిపిస్తుంది. అది మా హాస్పిటల్ అన్నమాట. అది మా హాస్పిటల్, శివా పాన్ ఆఫ్రికన్ హాస్పిటల్. సో ఇది మసీదు కనిపిస్తుంది కదా, ఇది మసీదు. ఇది మసీదు. సో ఇలాగా ఈ పక్కన డైరెక్ట్ ఇది రోడ్డు. అటు నుంచి అలా వెళ్తే ఇక్కడ ఎప్పుడు కూడా ఫుట్బాల్, వాళ్ళందరూ లేడీసే. వాళ్ళు ఎంత చక్కగా ఆడతారంటే నిజంగాను వాళ్ళకున్న స్టామినా, మగవాళ్ళు కూడా అలాగ ఆడరేమో కానీ అంత చక్కగా ఆడతారు. వీళ్ళందరూ ఫుట్బాల్ ప్లేయర్స్ మాట. ఇది మా ఇంటికి ఎదురుగా ఫుట్బాల్ గ్రౌండ్. ఎప్పటికప్పుడే గేమ్స్ కూడా అవుతుంటాయి. ఒక్కొక్కసారి సండే, వీకెండ్స్ అండ్ హాలిడేస్ ఆ టైంలో కూడా ఆడతారు. కానీ వీళ్ళు రెగ్యులర్గా రోజు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. అక్కడ ఆ కోచ్ చాలా గొప్ప, మంచి కోచే. చాలా చక్కగా ప్రాక్టీస్ అందరికి బాగా చెప్తాడు మాట. సో వీళ్ళందరూ గేమ్స్ అలాగ ఆడుతూనే ఉంటారు. రోజు వస్తారు, రోజు తెల్లవారు వస్తారు. సుమారు 2 గంటలు 3 గంటలు ప్రాక్టీస్ చేస్తారు. చాలా మంచి ప్రాక్టీస్. ఆడవాళ్ళ ఉంటారు, మగవాళ్ళ చేస్తారు. ఇంక మంచి ప్రాక్టీస్. సో ఎందుకంటే ఆఫ్రికాలోనే మ్యాక్సిమం ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. సో అందువల్ల ఏంటంటే ఈ ఆఫ్రికాలోని ఏ కంట్రీకి వెళ్ళండి, ఎక్కడ చూడండి ఫుట్బాల్కి మంచి ప్రాధాన్యత ఇస్తారు. సో అటు నుంచి అలాగా వెళ్తే ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ రోడ్ అన్నమాట. ఇది మెయిన్ రోడ్డు. అక్కడ మీకు కానీ ఇది ఊరు కనిపిస్తుంది కదా, అది చర్చ్. అది చర్చ్. సో అలాగా మీరు ఇక్కడ చూసుకుంటూ పోతే ఆ ఎదురుగా చూసా మీకు ఎగ్ షేప్లో కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ వడాకామ్ ఆఫీస్. ఆ ఎదురుకి ఇంక ఈ పక్కకు వచ్చి ఇలా చూస్తే మీకు కనిపిస్తుందో కనిపించదో నాకు తెలియదు, కానీ అది మాత్రం ఎయిర్టెల్. సో ఎయిర్టెల్ వడాకామ్ ఇక్కడ ప్రత్యేకం. సో అదనమాట. ఇది మాకు కనిపిస్తుంది ఇంటికి దగ్గరలోని ఈ రేకుల షెడ్ చూసారా, కలర్ఫుల్గా రేకుల షెడ్లు ఉన్నాయి. అదంతా మార్కెట్. అంటే వెజిటబుల్స్, ఫిష్, చికెన్ మొత్తం అన్నీ దొరుకుతాయి. ఈ అపార్ట్మెంట్ కూడా మంచి అపార్ట్మెంటే. ఎందుకంటే ఇది చాలా సదుపాయం ఈ అపార్ట్మెంట్. ఇక్కడ అన్ని రకాలుగా అన్నీ దొరుకుతాయి. దగ్గరలోని మార్కెట్, దగ్గరలోని మన్యాన్య బస్ స్టాపు, అన్నిటికి దగ్గరే. సో ఏదేమైనప్పటికీ మా అపార్ట్మెంట్ పేరు ఆల్ఫ్రెడోస్ అపార్ట్మెంట్. మన్యాన్య అంటారు ఈ ఏరియాని. సో కెనండోని ఏరియా. సో అందువల్ల ఏ రకంగా ఎలా చెప్పుకున్నా సరే మంచిదే, బాగానే ఉంటుంది. ఇంచుమించు ఎలా ఉంటుందంటే మన వైజాగ్లో ఉంటుంది. ఇది బిజినెస్ సెంటర్ యాక్చువల్గా. ఇది వ్యాపార కేంద్రం. అసలైంది ఇక్కడ దీని క్యాపిటల్ డొడోమా. సో డొడోమా ప్రెసిడెంట్ ఆఫీసు. బట్ అన్నీ ఇక్కడి నుంచి జరుగుతాయి. బాగుంటుంది, ఏదేమైనప్పటికీ బాగుంటుంది. చూసారు అక్కడ అన్ని షాపులు. ఇక్కడ చూసారు ఇల్లు ఎలా ఉంటాయో. ఇక్కడ ఇల్లులు కూడా అన్ని రేకులతోనే కడతారు, కానీ బాగా వెరైటీగా ఉంటాయి ఇల్లులు కూడాను. అక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూసారు కదా. అట్లాగే ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది ఈ మధ్యన ఆపారు. సో చూసారా, చిన్న బస్సులు ఆ రూట్ అంటే అలా తిన్నంగా వెళ్ళిపోతే అదే బస్ స్టాపు. ఇక్కడి నుంచి అక్కడికి మహా అయితే నటకైతే ఒక 20 నిమిషాలు. అదే బస్సు అయితే 5 నిమిషాల్లో వచ్చేవచ్చు. అక్కడెక్కితే ఇక్కడికి వచ్చేవచ్చు. బాగానే ఉంటుంది. సో అదే మాట. సో మీకు నేను ఉంటున్న మా ఇంటి దగ్గర నుంచి మీకు కొంచెం క్లుప్తంగా కొన్ని చెప్పడానికని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ప్లీజ్, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్.